సార్ ఇప్పుడు ఒక రైట్ బిజినెస్ చేయాలి అనుకుంటే అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిజినెస్ని స్టార్ట్ చేసుకోవాలంటే దెర్ ఆర్ టూ వేస్. ఓకే, అది మన మనీతో చేస్తున్నామా లేదు, ఒకటి అది ప్రాఫిటబుల్ని క్రియేట్ చేస్తుందా లేదా, అంటే దాని నుంచి నేను ప్రాఫిట్స్ పొందగలనా లేదా అని. గేట్స్ ట్రస్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఎన్జిఓసే. అటువంటి వాటికి కూడా బిఫోర్ దట్ ఒక రీసెర్చ్ అనేది చేయాలి కదా తప్పకుండా బిజినెస్ మీద. సో ఆ రీసెర్చ్ ఎలా చేయాలి? ఎగ్జాంపుల్ గా మన ఇంటి పక్కన హోటల్ లేదు ఇప్పటి వరకు, హోటల్ ఎవరో ఒకరు పెడుతున్నారు. పెట్టినప్పుడు ఫుడ్ అండ్ బెవరేజెస్ బిజినెస్ ఆర్ హాస్పిటాలిటీ బిజినెస్ ప్రపంచం మొత్తం ఎలా రన్ అవుతుంది? దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు CEO అండ్ చీఫ్ స్ట్రాటజీ కన్సల్టెంట్ ఆఫ్ కీ బ్లాగ్స్ హరిప్రతాప్ గారి గురించి చెప్పాలంటే 21 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, GRE లాంటి పెద్ద కంపెనీల్లో వర్క్ చేశారు. సో ఇప్పుడు ఓన్ స్ట్రాటజీ బిజినెస్ని స్టార్ట్ చేసి ఎన్నో కంపెనీస్కి సపోర్ట్ చేస్తున్నారు. సో హరిప్రతాప్ గారితో మాట్లాడి ఈ బిజినెసెస్ అన్ని ఎలా చేయాలి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు ఒక రైట్ బిజినెస్ చేయాలి అనుకుంటే అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి? బిఫోర్ దట్ ఎలాంటి ప్లానింగ్స్ ఉండాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిజినెస్ని స్టార్ట్ చేసుకోవాలంటే దెర్ ఆర్ టూ వేస్. ఓకే, అది మన మనీతో చేస్తున్నామా లేదు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వచ్చి చేస్తున్నామా అనేది ఆలోచించాలి. ఓకే. సో టు స్టార్ట్ విత్, ఏ బిజినెస్లో రైట్గా ఇన్వెస్ట్ చేయాలి అని ఆలోచించేటప్పుడు ఎప్పుడు కూడా సరే ఆ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించే విధానం మీద డిపెండ్ అవుతుంది. ఒకటి, ఆ బిజినెస్ ఎందుకోసం చేయాలనుకుంటున్నాడు, ఒకటి మనీ కోసం, లేదు రెండు తన ఫ్యూచర్లో తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం కోసం, లేదు మూడు కంపెనీకి ఒక వాల్యుయేషన్ క్రియేట్ చేసి ఆ తద్వారా ఆ వాల్యుయేషన్ త్రూ ఇంకా ఎక్కువ మనీ చేసుకోవడం అనేది ఒకటి. లాస్ట్ వన్, ఒక నోబుల్ కాజ్ ఉంటుంది, అంటే ఒక జనాలకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము, లేదంటే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడము, లేదంటే ఒక స్ట్రగుల్ని హ్యాండిల్ చేయడము లాంటిది ఉంటుంది. సో దాని బేస్ మీద, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మోటో ఆర్ ఒక విజన్ టువర్డ్స్ ఎనీ బిజినెస్ ఇస్ ఇంపార్టెంట్. ఆ విజన్ని కానీ ప్రాపర్గా ఆలోచించకుండా దిగే ఏ బిజినెస్ అయినా సరే ఆల్మోస్ట్ 90% ఫెయిల్ అవుతాయి. సో ఎగ్జాంపుల్, నా ఫ్రెండ్ చెప్పాడు, నన్ను డబ్బులు పెట్టమన్నాడు కాబట్టి నేను ఆ హోటల్ బిజినెస్లో పెట్టాను. లేదు, మా ఫ్రెండ్స్ వేరే బిజినెస్ చేస్తున్నారు, ఒక పార్ట్నర్ కావాలన్నారు, నేను వెళ్ళి దాంట్లో ఇన్వెస్ట్ చేశాను అనుకుంటున్నటువంటి ఎనీ ఇంట్రెస్ట్ లేని, విజన్ లేని, ప్లానింగ్ లేని బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా డేంజరస్. సో ఓన్లీ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ప్రాపర్ గోల్ డిఫైన్డ్. ఈ బిజినెస్ ఎందుకోసం నేను చేయాలనుకుంటున్నాను అనేది చాలా చాలా వరకు ఆలోచించాల్సిన ఇంపార్టెంట్ అయిన విషయం. ఒక్కసారి అది ఆలోచించిన తర్వాత దెన్ ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ బిజినెసెస్. సో ఎప్పుడైతే ఆ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలనుకుంటున్నారో యూజువల్గా ప్రతి బిజినెస్ని మనం రెండు విధాలుగానే చూస్తాం. ఒకటి, అది ప్రాఫిటబుల్ని క్రియేట్ చేస్తుందా లేదా, అంటే దాని నుంచి నేను ప్రాఫిట్స్ పొందగలనా లేదా అని, లేదు దాని నుంచి నాకు పేరుని క్రియేట్ చేసుకోగలనా లేదా అని. ఈ రెండు మేజర్గా బాటమ్ లైన్ వచ్చేది ఆ రెండే. ఒకటి, నాకంటూ దీనివల్ల ఏదైనా ఉపయోగం అన్నా జరగాల, లేదు మనీ అన్నా రావాలి. ఈ రెండు చూస్తారు చాలా వరకు. మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవాల్సినప్పుడు ఏ బిజినెస్ అయినా సరే, నా విజన్ అలైన్ అయింది, దాని త్రూ నా రిజల్ట్ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనేది క్లారిటీ వచ్చిన తర్వాత మీ ప్లానింగ్ లోకి దిగాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్లానింగ్ ని మనం 3 phases లో చేస్తాం. ఒకటి, ఆ బిజినెస్ నేను చేయాలనుకుంటున్న బిజినెస్ లో నా రోల్ ఏముంటుంది, అది నన్ను డిపెండ్ అయ్యి రన్ అవుతున్న బిజినెస్సా, లేదు నేను వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి రన్ చేసే బిజినెస్సా. ఎగ్జాంపుల్కి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను హోటల్ పెట్టాలనుకుంటున్నాను, కానీ నాకు వంట గురించి ఏమీ తెలియదు. అలాంటప్పుడు నేను పక్కన వాళ్ళ మీద డిపెండ్ అయ్యి రన్ చేయాలనుకుంటున్న బిజినెస్ అవుతుంది. రెండోది, నేను యుఎస్లో ఈ పర్టికులర్ టెక్నాలజీలో చాలా బాగా ఎంప్లాయ్మెంట్ చేసి బాగా డబ్బులు సంపాదించాను. సో దాని త్రూ నేను అటువంటి బిజినెస్ ఇంకోటి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏంటి, అది తన మీద డిపెండ్ అయిన బిజినెస్. సో నా మీద నేను డిపెండ్ అయిందా, లేదంటే పక్కన వాళ్ళ మీద డిపెండ్ అయిందా, ఇది 2 పాయింట్స్. నా నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి వయబిలిటీ అంటాం. అంటే ఈ బిజినెస్ ఎంతవరకు అది ఉపయోగపడే బిజినెస్, ఎంతవరకు సక్సెస్ అవ్వగలుగుతుంది అనేది ఆలోచించగలిగిన బిజినెస్.
నీకు ఒక్కసారి ఫస్ట్ నీ గోల్ సెట్ అయ్యింది, దాని త్రూ నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో సెట్ అయ్యింది, వయబుల్లా ఫీజిబుల్లా రెండు చెక్ అయ్యాయి. నెక్స్ట్ కమ్స్ యువర్ ఇంప్లిమెంటేషన్. ఇది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ లో సక్సెస్ ఉంటుంది, దాంట్లో వచ్చే ఛాలెంజెస్ ఏంటి, దానికోసం వి కాల్ ఇట్ యాజ్ బిజినెస్ మోడల్ క్యాన్వాసింగ్ అంటాము. క్యాన్వాసింగ్. సో దాని త్రూ ఒక హై లెవెల్ బిజినెస్ మోడల్ ని ఒక లేఅవుట్ రూపంలో చేసుకుంటాం. దాంట్లో ఏం రాసుకుంటామంటే మనం ఇచ్చే సర్వీసెస్ ఏవి, ఈ సర్వీసెస్ ని వాడుకునే వాళ్ళు ఎవరు, వాళ్ళు మన దగ్గరికే రావడానికి నేను క్రియేట్ చేస్తున్న హుక్ పాయింట్స్ ఏంటి ఆర్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటి, సో నా కాస్టింగ్ నేను వాళ్ళని ఎలా ఛార్జ్ చేయబోతున్నాను, వాళ్ళ త్రూ నేను రెవెన్యూ ఎలా కలెక్ట్ చేయబోతున్నాను, వచ్చిన రెవెన్యూలో నాకు ఎంత ఎక్స్పెండిచర్ ఉంటుంది, దీన్ని ఎలా రెవెన్యూగా కన్వర్ట్ చేస్తాను. సో ఇలా దీన్ని ఒక లేఅవుట్ పద్ధతిలో బిజినెస్ మోడల్ క్యాన్వాస్ అనే టెంప్లెట్ ఒకటి ఉంటుంది. ఆ టెంప్లెట్ లో కానీ ఇవన్నీ రాసుకోగలిగితే అది లిటరల్ గా మీకు ఒక ఫుల్ బ్లూ ప్రింట్ ఇస్తుంది. ఎలా అయితే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక ఆర్కిటెక్చరల్ ప్లాన్ తీసుకుంటాము, లేఅవుట్ ప్లాన్ తీసుకుంటాము, బిజినెస్ మోడల్ క్యాన్వాస్ అనేది అటువంటి ఒక ప్లాన్ ఫర్ ఎనీ బిజినెస్. నా ఒక్కసారి ఆ ప్లాన్ ని మీరు చూసుకున్న తర్వాత మీకు లాజికల్ గా దాంట్లో వచ్చిన డేటా బట్టి ఎస్ దిస్ ఈస్ కంప్లీట్లీ ఏ డూవబుల్ ప్రాజెక్ట్. ప్రాఫిట్స్ కాదు, కొన్ని కేసెస్ లో అన్ని ప్రాజెక్ట్స్ లో ప్రాఫిట్స్ ఉండవు. సో ప్రాఫిట్స్ తో సంబంధం లేదు, నీకు అది వయబుల్ అనిపిస్తే ఎస్ నేను ఇది ఎందుకు చేస్తున్నాను. ఎగ్జాంపుల్ కి మిలిండా ట్రస్ట్ ఉంది, బిల్ గేట్స్ ట్రస్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఎన్జిఓసే. అటువంటి వాటికి కూడా మనం బిజినెస్ ప్లాన్ రాస్తాం. ఎందుకంటే దాని నుంచి రెవెన్యూ వస్తుందా, దాని నుంచి ప్రాఫిట్స్ చేస్తామని కాదు, దాని నుంచి ఎంతవరకు సర్వీస్ ఇవ్వగలము, మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో అది సాధించగలమా అని చూస్తాం. అదే మీ బిజినెస్ మోడల్ క్యాన్వాస్ కి వచ్చేటప్పుడు కూడా ఫైనల్ గా కాస్ట్ నెంబర్స్ అన్ని వేసుకొని ఇది సాధించగలమా, ఇది రియల్ గా చేయగలిగేనా. సిమిలర్లీ ఈ బిజినెస్ మోడల్ క్యాన్వాస్ అనేది మీకు అన్ని రకాలుగా ఒక వ్యూ ఇస్తుంది. ఆ ఇచ్చినప్పుడు దాంట్లో అన్ని క్లారిటీ ఉంది, నాకు నేనేం చేయబోతున్నానో క్లారిటీ ఉంది అనిపించడమే ఈ బిజినెస్ మోడల్ క్యాన్వాస్. ఒక్కసారి అది వచ్చింది అంటే మీకు ఒక ప్లాన్ క్రియేట్ అయినట్టు. బిఫోర్ దట్ ఒక రీసెర్చ్ అనేది చేయాలి కదా తప్పకుండా బిజినెస్ మీద. సో ఆ రీసెర్చ్ ఎలా చేయాలి? ఇఫ్ ఐ ఫిక్స్ వన్ బిజినెస్, ఇప్పుడు ఆ బిజినెస్ వయబిలిటీ అండ్ ఫీజిబిలిటీ స్టడీ చేయాలి అన్నాను కదా, మీ రీసెర్చ్ అంతా కూడా వాటిల్లో ఇంక్లూడ్ అవుతుంది. ఈవెన్ బిఫోర్ గోయింగ్ టు బిజినెస్ మోడల్ క్యాన్వాస్ ఫస్ట్ మీ వయబిలిటీస్ అండ్ ఫీజిబిలిటీస్ కావాలి. దీనికి రీసెర్చ్ అనేది రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి ఇండస్ట్రియల్ రీసెర్చ్, రెండు కన్స్యూమర్ రీసెర్చ్. సో ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇస్ అసలు ప్రపంచం మొత్తంలో ఈ పర్టిక్యులర్ డొమైన్ నేను ఏదైతే చేయాలనుకున్నానో దాని యొక్క యాక్సెస్ అంటే దాని యొక్క పురోగతి ఎలా ఉంది, సో గవర్నమెంట్ పాలసీస్ దాని మీద ఎలా ఉన్నాయి, ప్రపంచం మొత్తంలో దీన్ని ఈ పర్టికులర్ డొమైన్ లేదంటే ఈ పర్టికులర్ ఇండస్ట్రీనో ఎలా కన్సిడర్ చేస్తుంది, దీంట్లో ఏమైనా ఇదివరకు ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయా, లేదు ఇక మీదట ఇన్వెస్ట్మెంట్స్ చేసే అవకాశాలు ఉన్నాయా, ఇదన్నీ కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, దాన్ని ఇండస్ట్రియల్ రీసెర్చ్ అంటాం. అంటే ఇండస్ట్రియల్ రీసెర్చ్ విల్ టాక్ అబౌట్ ఆల్ ది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ దట్ కెన్ గో ఇన్ టు దట్ డొమైన్. ఎగ్జాంపుల్కి హోటల్ ఇండస్ట్రీ తీసుకుంటే అరే టోటల్గా F&B బిజినెస్, ఫుడ్ అండ్ బెవరేజెస్ బిజినెస్ ఆర్ హాస్పిటాలిటీ బిజినెస్ ప్రపంచం మొత్తం ఎలా రన్ అవుతుంది, ఇండియాలో ఎలా రన్ అవుతుంది, నేను ఏ ప్రదేశంలో చేయాలనుకుంటున్నానో అక్కడ ఎలా రన్ అవుతుంది, సో అక్కడ డిమాండ్ ఎలా ఉంది, అక్కడ వాల్యూ ఎంత ఉంది, ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడాన్ని ఇండస్ట్రియల్ రీసెర్చ్ అంటాం. దెన్ యూ గో ఆన్ టు ద నెక్స్ట్ లెవెల్ విచ్ వీ కాల్ ఇట్ యాజ్ అన్ ఇంటర్నల్ రీసెర్చ్. వాట్ ఈస్ ఇంటర్నల్ రీసెర్చ్? మీరు డిసైడ్ అయిపోయారు అంటే నాకు అక్కడ అంతా ఎక్స్టర్నల్ గా అయితే ఇది చాలా పాసిబుల్ అనిపించింది అని, నాకు ఎక్స్టర్నల్ గా అంతా పాసిబుల్ బాగుంది, గ్రేట్ ఉంది, కానీ మీరు ఏదైతే చేయాలనుకున్నారో దాని కాస్ట్ ఫ్యాక్టర్ ఎలా, దానికి అఫోర్డబిలిటీ, జనాలు నేను ఒక 10 రూపాయలు పెట్టానంటే వచ్చి తీసుకుంటారా, నా కాంపిటీటర్ ఎంతకు అమ్ముతున్నాడు అదే దాన్ని, అసలు కాంపిటీటరే లేకపోతే ఆల్టర్నేట్స్ ఎవరెవరు ఏమేమి వాడుతున్నారు. ఎగ్జాంపుల్ గా మన ఇంటి పక్కన హోటల్ లేదు ఇప్పటి వరకు, హోటల్ ఎవరో ఒకరు పెడుతున్నారు, పెట్టినప్పుడు మిగతా ఎన్ని హోటల్స్ ఉన్నాయి, వాళ్ళందరూ యావరేజ్ గా ఎన్ని ఆర్డర్స్ చేస్తున్నారు, వాళ్ళ కాస్ట్ ఎలా ఉంది, వాళ్ళు ఏ ఐటమ్స్ సప్లై చేస్తున్నారు అనేది చూడడం అనేది ఇండస్ట్రియల్ రీసెర్చ్ అయితే, నేనేం సప్లై చేయాలి, నా కాస్ట్ ఎంత ఉంటే పోతుంది,
నాకు ఆ కాస్ట్ పెడితే నాకు ఎంత మిగిలే ఛాన్సెస్ ఉంది, దీంట్లో రిస్క్ అది చేయడానికి నేను ఎవరిని ఎక్కడి నుంచి తీసుకురావాలి, వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో ఎన్ని రోజులు వెళ్ళిపోతారు, సో వాళ్ళ యొక్క అట్రిషన్ రేట్ ఎంత ఉంటుంది, నాకు కావాల్సిన ఎక్విప్మెంట్ మాన్యువల్ గా చేస్తే ఎంత అవుతుంది, ఆటోమేటెడ్ గా చేస్తే ఎంత అవుతుంది. సో ఇవి వి గో టు ఇంటర్నల్ రీసెర్చ్, ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి. పోతే ఈ బిజినెస్ మోడల్ క్యాన్వాస్ కి అడ్వాన్స్డ్ గా ఏంటంటే బిజినెస్ మోడల్ అనేది క్యాన్వాస్ అనేది కాన్సెప్ట్. ఇప్పుడు సిమిలర్లీ అగైన్ ఐ గో టు ద సేమ్ అనాలజీ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ఏ హౌస్. మనకి ఒక సివిల్ కాంట్రాక్టర్ ఒక ఆర్కిటెక్చరల్ ప్లాన్ ఇచ్చాడు. ప్లాన్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి బడ్జెట్ చెప్పు అంటాం, అండ్ ఆ బడ్జెట్ ఎప్పుడెప్పుడు ఎంత కావాలో చెప్పు అంటాం. సో ఏ మెటీరియల్ ఎక్కడ ఎంత వాడితే ఎంత ఖర్చు పెరుగుతుంది, ఎంత ఖర్చు తగ్గుతుంది అని అడుగుతాం. సో దాన్ని ఏమంటామంటే రెవెన్యూ మోడల్ ఆర్ వి కాల్ ఫైనాన్షియల్ మోడల్ ఆఫ్ ఎ బిజినెస్ ప్లాన్. సో ద నెక్స్ట్ లెవెల్ ఏం చేస్తారు అంటే ఒకసారి బిజినెస్ మోడల్ క్యాన్వాస్ అర్థమైన తర్వాత దాన్ని రిలేటెడ్ ప్రొజెక్టెడ్, ఎందుకంటే అది రియల్ కాదు, ప్రొజెక్టెడ్ రెవెన్యూ, ప్రొజెక్టెడ్ ఫైనాన్షియల్ మోడల్ వేసుకుంటారు. సో ఆ ఫైనాన్షియల్ మోడల్ వేసుకున్న తర్వాత ప్రొజెక్టెడ్ ప్లానింగ్ మోడల్ ఫైనాన్షియల్ మోడల్ వేసుకుంటే సో ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఎక్కడికి వస్తుంది అంటే ఎంత అవసరం అవుతుంది, ఎంత ఎప్పుడు అవసరం అవుతుంది, ఇలా ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళాలా, ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఎప్పుడు జనరేట్ అవుతుంది, అప్పటి వరకు ఇది ఎలా ప్లాన్ చేయాలి. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏ బిజినెస్ అనుకున్నా సరే ఇన్వెస్ట్మెంట్స్ తో డెఫినెట్లీ కూడుకున్నదే. ఆ ఇన్వెస్ట్మెంట్స్ రెండు రకాలుగా వస్తాయి. మొదటగా మనం ఈ కాన్వర్సేషన్ స్టార్ట్ చేసినప్పుడే అనుకున్నవే రెండు టాపిక్స్, ఒకటి నా డబ్బులా లేదంటే ఇన్వెస్టర్ డబ్బులా. సో ఒకవేళ ఇది నా సొంత డబ్బులు అయితే ఎన్ని రోజులు అవుతుంది నాకు నా డబ్బులు రావడానికి, నేను ఎన్ని రోజులు సర్వైవ్ అవ్వాలి. ఈ బిజినెస్ మోడల్ ఏదైతే రెవెన్యూ మోడల్ ఆర్ ఫైనాన్షియల్ మోడల్ ద్వారా ఈ డేటా మీకు క్లారిటీ ఇస్తుంది. సిమిలర్లీ ప్రొజెక్షన్స్ వల్ల ఒకవేళ ఇన్వెస్టర్ డబ్బులైనా సరే ఎన్ని రోజులకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో ఎంత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తో వాళ్ళకి ఇది ప్రాఫిటబుల్ బిజినెస్ గా కన్వర్ట్ చేసి చూపించగలము అనే క్లారిటీ కూడా వస్తుంది. ఎగ్జాంపుల్ కి డెఫినెట్లీ జనాలు ఇష్టపడతారు, నేను ఇవ్వాలనుకున్న బిజినెస్ త్రూ జనాలు ఇష్టపడతారు, కొంటారు, అన్ని చేస్తారు. కాకపోతే ఇది 10 సంవత్సరాల తర్వాత అవుతారు అంటే ఎస్ దెర్ ఆర్ మల్టిపుల్ బిజినెసెస్. ఎగ్జాంపుల్ కి R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో జరుగుతున్న మెనీ సైంటిఫిక్ బిజినెసెస్ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తూనే ఉంటాయి, కానీ అవి 30 years ROI ఉన్నవి, 100 years ROI ఉన్నవి. అంటే ఇది నా కోసం ఇన్వెస్ట్ చేయట్లేదు, నా నెక్స్ట్ తరాని కోసం నేను ఒక ఇన్వెస్టర్ గా ఇన్వెస్ట్ చేస్తున్నాను అనే బిజినెసెస్ కూడా ఉన్నాయి. కానీ ఈ రోజుట్లో ఎవరైతే ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో మీకంటూ ఒక లిమిటెడ్ టైం పీరియడ్ పెట్టుకోవాలి. ఇంత టైము, ఇంత మనీ ఇన్వెస్ట్ చేస్తే ఇంత టైం లోపల కానీ రాగలిగితే అది వయబుల్. అది ఎవరెవరు స్తోమత బట్టి వాళ్ళ లిమిటేషన్ బట్టి వాళ్ళకున్న రిసోర్సెస్ బట్టి ఇట్ ఈస్ ఆల్ వేరీస్. కాకపోతే ఒక స్ట్రక్చరల్ సక్సెస్ఫుల్ బిజినెస్ అయితే ఇంతవరకు ఆలోచించగలిగితే ఆటోమేటిక్ గా మంచి బిజినెస్ ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలుగుతారు. ఓకే సార్, లైక్ ఒక బిజినెస్ ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి అనేది మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్ కి తప్పకుండా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.